పాకిస్తాన్‌లోకి మన యుద్ధ విమానాలు ఏమీ దూసుకెళ్ళలేదు. మన యుద్ధ విమానాలు అటు సరిహద్దు దాటితే వెళ్ళేసి ఊరికినే రావు. అక్కడ లేపేసొస్తాయి, పేల్చేసొస్తాయి, చంపేసొస్తాయి, తగలబెట్టేసొస్తాయి. అది బాలాకోట్‌లో పాకిస్తాన్ చూసింది. కాకపోతే నిన్న గిల్గిట్ బల్టిస్తాన్, బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్‌వా ప్రాంతంలో ఒక్కసారిగా యుద్ధ సైరన్లు మోగినాయి. యుద్ధ సైరన్‌లకు సంబంధించి అక్కడ అరేంజ్ చేశారు ప్రత్యేకించి. భారతదేశం అటాక్ చేస్తుందని. అంటే అక్కడున్న ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి. భారతదేశం అక్కడున్న ప్రజల మీద అటాక్ చేస్తుందని చెప్పడానికి. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా ఉన్నారు. పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజల పట్ల భారత్ ఎందుకు చేస్తుంది? కానీ అక్కడ ఆ విధమైనటువంటి 3, 4 సార్లు సైరన్లు మోగించారు. ఆ మోగించినటువంటిది వాస్తవంగా భారతదేశానికి ఇమ్మీడియేట్ కమ్యూనికేషన్ ఉంది. అదేదో వాళ్ళు టెస్ట్ చేసుకుంటున్నారేమో అనుకుంది. కానీ ఆ తర్వాత తెల్లవారుజామున 3 గంటల సమయంలో ముగించారు. నిన్న తెల్లవారుజామున అంటే రాత్రి 2 గంటల తర్వాతన ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో మోగించారు. ఆ మోగించినటువంటి సందర్భంలో యుద్ధ విమానాలు వచ్చేసినయి. అక్కడ ప్రచారం ఏం చేసుకొచ్చారు వీళ్ళు, భారత యుద్ధ విమానాలు వస్తే పాకిస్తాన్ యుద్ధ విమానాలు వెంట పడేటప్పటికి వెనక్కి వెళ్ళిపోయినాయి అన్నటువంటి ప్రచారం చేసుకొచ్చారు. అంటే అక్కడ ప్రజల్లో క్రమంగా పాకిస్తాన్ పట్ల, పాకిస్తాన్ సైన్యం పట్లన వ్యతిరేకత, నిరసన వ్యక్తమవుతుంది, చులకన పెరుగుతోంది. దాన్ని కవర్ చేసుకోవడానికి వీరోచిత గాథలు ఏదో చేసినట్టుగా బిల్డప్ ఇచ్చుకోవడం కోసం ఈ నాటకాలు ఆడుతున్నారు.